హలో అండి. హాఫ్ కేజీ కాకరకాయలతో వేపుడు తయారీ విధానం చూద్దాము రండి. హాఫ్ కేజీ కాకరకాయలు సన్నగా కట్ చేసి ఇలా వాటర్లో వేసేసి నీట్గా కడిగి ఒక ప్లేట్లో వేసి పక్కన ఉంచాలి. ఇవన్నీ నీట్గా కడిగిన తర్వాత పక్కన ఉంచండి. ఇప్పుడు కడాయి పెట్టి అరకప్పు ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత కడిగి పెట్టుకున్న కాకరకాయలన్నీ ఆయిల్లో వేసి వేయించాలి. మూత పెట్టి తీస్తూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా కడాయిలో ఆ కప్పుతో అరకప్పు వేయండి. కడాయిలో ఆయిల్లో ఇలా కాకరకాయలన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. పప్పుచారులో సూపర్గా ఉంటాయి నంచుకోవడానికి, రైస్లోకి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఈలోపు మూత పెట్టేసి వేయించండి. ఈలోపు మనము దీంట్లోకి పొడి తయారు చేద్దాము. కొబ్బరి అరకప్పు, 2 స్పూన్ల కారము, ఒక వెల్లుల్లి, సాల్ట్ 1.5 స్పూన్ వేసి మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము చేసి పెట్టుకున్న ఈ పొడి వేసుకోవాలి. హాఫ్ కేజీ కాయలకు మనం చేసిన క్వాంటిటీ పౌడరు కరెక్ట్గా సరిపోతుంది. పౌడర్ అంతా వేసేసి 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. అంతేనండి, కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. పప్పులోకి కూడా సూపర్గా ఉంటుందండి. గోంగూర పప్పు, కాకరకాయ వేపుడు మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా అంతా పౌడర్ వేసి 2 మినిట్స్ అలా కలిపితే అంతేనండి, కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది.